కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఓదెల నరేష్ బ్రతుకు తెరువు నిమిత్తం వేములవాడ టెంపుల్లో రోజువారు కూలీగా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో తన వంతు సహాయంగా బీదవారికి, వికలాంగులకి, వృద్ధులకి తన వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడానికి కరీంనగర్ రావడం జరిగింది. సో ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన వివరాలు ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి అంగవైకల్యం అడ్డు రాదు అంటూ ఆయనను చూసి మనం తెలుసుకోవచ్చు. ఆయన సుపరిచితుడే. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేక ఛానల్లో ఆయన కథలు, స్టోరీలన్నీ ప్రచురితమయ్యాయి. సో ఆయనతో మాట్లాడదాము. ఆయన అంబిషన్ ఏంటి, అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి మంత్రి దగ్గరికి వచ్చి ఏం కావాలని కోరుకుంటున్నాడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఓదెల నరేష్ అన్న, నమస్తే. నమస్కారం అన్న. ఏంటన్నా వేములవాడలో పనిచేసే మీరు ఇక్కడికి వచ్చిర్రు, అలా దేనికోసం వచ్చిర్రు, ఏంటి, మీరు సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఆ వివరాలు. నేను వికలాంగుని, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వికలాంగుని. నేను 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగి వాళ్ళకు, చెవిటి వాళ్ళకు, మత్స్యమితం లేని వాళ్ళకు, ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు గత 2016 నుండి చేస్తున్నాను. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి నేను పోయాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా నా వెంట ఉన్నారు, వారి వెంట నేను ఉన్నాను. బిడ్డ, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, నువ్వేం బాధపడకు. నేను తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది, తప్పకుండా నీకు ఏదో ఒక ఉద్యోగం పెట్టిస్తా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ జిల్లా పరిషత్ కార్యాలయంకి వస్తే అక్కడ అంతా బందోబస్తున్నారు, లోపలికి అలో చేయనియడం లేదు. అంటే నువ్వు ఒక జిల్లా పరిషత్ కాడికి వెళ్ళావు కానీ కలవలేకపోయినా. ఇంకా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆంధ్ర వేళ ఉన్నారు, ఇప్పుడు ఆంధ్ర వేళ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు, నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఎలాంటి అవసరం ఉంది? నేను 2016 వరకు నా డిగ్రీ విద్యాభ్యాసం చేశాను. ఐటీఐ 2013లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. నాకు ఏంటంటే నేను డిగ్రీ వరకు చదువుకున్నా కానీ అంత పెద్ద ఆశిస్తలేదు. నాకు ఏదైనా చిన్న ఉద్యోగం, ఏదైనా చిన్న ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, ఏదైనా గవర్నమెంట్ చిన్న ఉద్యోగం ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటాని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. గతంలో ఎవరికైనా నువ్వు అప్లికేషన్ దరఖాస్తులు ఇచ్చావా, నాకు ఇట్లా ఒక చిన్న ఉద్యోగం కావాలి, నేను వికలాంగుడిని, నేను ఇంత చదువుకున్నానని చెప్పి? కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్ మంత్రులను కలిసిన, ఆల్ ఎమ్మెల్యేలను కలిసిన, ఎవరెవరిని కలిసావు? జోగు రామన్నను కలిసిన, హరీష్ రావును కలిసిన, మళ్ళా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసిన, మళ్ళా సిద్దిపేట హరీష్ రావును కలిసిన, మళ్ళీ అదొకటి గంగుల కమలాకర్ను కలిసిన, ఇలా చాలా అధికారులను కలిసిన. కేటీఆర్ను కూడా కలిసిన. కేటీఆర్ అడిగితే ఏమన్నారు, బాబు నువ్వు ఊక ఏం తిరాకు, నువ్వు ఊక మినిస్టర్ కాడకు రాకు, నువ్వు సిరిసిల్లకు రాకు, నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తా అని బండారు తిరుపతి పిఏ ఉన్నాడు అక్కడ, పర్సనల్ పిఏ. ఆ పిఏ ద్వారా ఇచ్చాడు. ఖచ్చితంగా నాకు 15 రోజుల ఉద్యోగం ఇస్తా అని ఆ పిఏకి చెప్పిండు. ఇప్పటి వరకు నాకు ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఇది ఏ సంవత్సరంలో నువ్వు ఈ మంత్రులను కలిసావు? నేను ఈ మంత్రులను 2016 నుండి కలుస్తున్నాను. 2016 మంత్రి అప్పటి నుంచి 2019, 2020, 2021 మొన్నటిదాకా ఉన్న కేటీఆర్ను కూడా కలిసినాను. అంటే వాళ్ళు సిఫారసు ఏదైతే చేశారో మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తామని, అప్పుడు ఏదైనా ఉద్యోగం కల్పించారా, మరి ఏమైందా వివరాలు? కేటీఆర్ గారిని స్వయంగా సిరిసిల్లలో కలిసిన, వేములవాడలో కలిసిన, చంద్రంపేటలో కలిసిన, తంగలపల్లి జిల్లాల పలు అభివృద్ధి పనులకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారని అనుక్షణం తెలిసిన వెంటనే వారి దగ్గరికి పోయి వారికి అప్లికేషన్ ఇచ్చిన. ఇంకెన్నిసార్లు వస్తావు బాబు, నీకు ఉద్యోగం ఇస్తా, నేను ఫోన్ చేస్తా అని చెప్పింది కానీ ఏ పని చేయలేకపోయాడు నాకు. అంటే స్వయంగా అప్పుడు అధికారంలో ఉన్న ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఆయన చెప్తే కూడా మీకు ఉద్యోగం రాలేదా? కేటీఆర్ గారు అప్పుడు ఐటీ శాఖ మంత్రి, మళ్ళీ పురపాలక శాఖ మంత్రి. నేను ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పిండు తప్ప కానీ ఉద్యోగం పెట్టియలేకపోయాడు. నా బతుకు ఇప్పటికి కూడా అల్లకల్లోలంగానే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? మీ స్టడీ ఎంత, మీకు ఎలాంటి ఉద్యోగం కావాలనుకుంటున్నారు? నా స్టడీ డిగ్రీ వరకు చదువుకున్నా. నాకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చినా పర్లేదు,
అటెండర్ ఇచ్చినా పర్లేదు, ఏ ఉద్యోగం ఇచ్చినా పర్లేదు, నా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ ఉద్యోగం ఇచ్చినా కానీ నేను తీసుకుంటాను. ఓకే. మీ కుటుంబ నేపథ్యం ఎట్లాంటిది? మీ కుటుంబ నేపథ్యంలో మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? సో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మాకు ఇల్లు లేదు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిలో ముగ్గురు భాగం. ఆ ముగ్గురు భాగంలో మాకో భాగం ఉంది. అది ఎప్పుడు ఉండేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మా తల్లిదండ్రులు వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు నేనే, ఇంటికి వికలాంగు నేనే. ఏదో నాకు ఏదైనా కొంచెం మా అమ్మ నాన్నని చేద్దామంటే నాకు ఉపాధి లేదు. నేను ఏం పెట్టాలి? నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే నా తల్లిదండ్రులను పోషించుకుంటూ ఇటు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా నేను ముందుగా రెడీగా ఉన్నాను. నా తల్లిదండ్రులను పోషించుకుంటా, నాకు వచ్చిన కొంత డబ్బుతో ఉద్యోగం వస్తే నాకు వచ్చిన కొంత డబ్బుతో ఇటు పలు సేవా కార్యక్రమాలు నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ మీడియా మిత్రుల ముందు హామీ ఇస్తున్నాను. అంటే మీ తండ్రి గారు గతంలో ఏం చేసేవారు? ఆయన ఎలాంటి వృత్తిని చేపట్టిండు? మేము ఒక దర్జీ కుటుంబానికి చెందిన వాళ్ళం, అంటే మేరోళ్ళం అన్నట్టు. మా నాన్న పీస్ వర్క్ కోసం గంగాధర్లో ఒక పీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వచ్చిన 150-200 డబ్బుతో ఆ కుటుంబాన్ని పోషించాలి. ఈ రోజు చేసుకున్న పని ఈ రోజుకి అయిపోతుంది. రేపటి కోసం మళ్ళీ రేపు పని చేసుకుంటే మేము బతకగలుగుతాం. రేపు పని చేసుకోకపోతే మేము బతకలేము. మా కుటుంబం చాలాసార్లు రోడ్డు పాలైంది. కరోనా ఫస్ట్ వేలో మా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. సర్పంచ్ గారు చేయలేదు, ఎంపీటీసీ గారు చేయలేదు, ప్రజాప్రతినిధులు చేయలేదు, ప్రాతికేయ మిత్రులు చేయలేదు, ఎవ్వరు కూడా సాయం చేయలేదు. కుక్క బతుకైపోయింది ఫస్ట్ కరోనా టైంలో. ఎమ్మెల్యే గారు కూడా చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు సుంక రవిశంకర్ గారు కూడా ఏ పని చేయలేదు. మాకు ఇప్పటికి కూడా కుక్క బతికే ఉంది మాది. ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలా అండగా ఉండాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకున్నాం. ఆ భగవంతుని దయ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నా కుటుంబం బంగారం అవుతుంది కావచ్చని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నా అంటే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా, ఇటు నా కుటుంబాన్ని పోషించుకుంటా. నాకు వచ్చిన ఉద్యోగం వచ్చినాక ఆ ఉద్యోగంలో సగభాగం సేవా కార్యక్రమాలకు కూడా పెడతా అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు. నేను 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అమ్మాయి కొరకు తిరుగుతున్నాను. ఈయనకి ఏం జాబ్ ఉంది, ఏం కథ ఉంది, నీకు ఎట్లా అమ్మాయిని ఇవ్వాలి, ఎట్లా పెళ్లి ఇవ్వాలని చాలామంది మరిపోతున్నారు. చాలామంది అమ్మాయిల దగ్గరికి అయినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు. ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే పిల్ల ఇస్తారు, నీకు ఉద్యోగమే లేదు, నేను ఏడికెళ్ళి పిల్లని ఇవ్వాలని చెప్తారు. సో ఇది పరిస్థితి. ఓదెల నరేష్ ఈయన అందరికీ సుపరిచితుడే. గత కొన్ని సంవత్సరాలుగా కూడా పలు సేవా కార్యక్రమాల్లో అందరికీ తెలిసిన వ్యక్తిగా అయిపోయాడు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన మంత్రి గారిని కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే తనకి ఏదైనా ఒక దారి చూపించండి, నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను పెళ్లి చేసుకుంటాను, నా తల్లిదండ్రులను చూసుకొని సేవా కార్యక్రమాలు ఇదే విధంగా నేను చేస్తాను అంటూ ఆయన చెప్తున్నారు. సో త్వరలో ఆయనకు ఏదైనా ఒక ఉద్యోగం లభించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.